బ్రేకింగ్ న్యూస్ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కాదు సునామీ వేగంతో దూసుకొచ్చాయి. సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లుతూ మధ్యతరగతి నడ్డి విరుస్తూ పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్నటి రేటు చూసి వాళ్ళ కొందామని వెళ్లిన వారికి కళ్ళు బైర్ల కమ్మే నిజం. ఒక్కో రోజులో కేవలం 24 గంటల్లో తులం బంగారంపై ఏకంగా 800 రూపాయలు పెరిగింది. అవును, మీరు విన్నది నిజం. ఇది అక్షరాల నిజం. ఈ రోజు బంగారం కొనాలన్నా అమ్మాలన్నా ఈ అప్డేట్ మీ గుండె దడ పెంచడం ఖాయం. అసలు ఈ ధరల మంట ఎందుకు చెలరేగింది? తెర వెనుక ఏం జరుగుతోంది? రాబోయే రోజుల్లో పసిడి మనకు అందేనా లేక అందనంత దూరం వెళ్ళిపోతుందా? ఈ వీడియోలో ప్రతిదీ పూసగుచ్చినట్లు విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 17 బుధవారం నాటి బంగారం, వెండి ధరల వివరాలు చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో ధరల మోత మోగిపోతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,02,600 రూపాయల వద్ద ఉంది. అంటే తులం బంగారం కొనాలంటే మీరు సుమారుగా 82,080 రూపాయలు చెల్లించాల్సిందే. గ్రాము ధర 10,260 రూపాయలు. ఇక పెట్టుబడికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర అయితే రికార్డులు బద్దలు కొడుతోంది. 10 గ్రాముల ధర ఏకంగా 1,11,930 రూపాయలకు చేరింది. తులం కావాలంటే 89,544 రూపాయలు పెట్టాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు మార్కెట్లలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా తులంపై సుమారు 800 రూపాయలు పెరుగుదల నమోదైంది. మీ నగరంలో కరెక్ట్ రేట్ ఎంతుందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మిగతా వారికి కూడా తెలుస్తోంది. బంగారం దారిలోనే వెండి కూడా పరుగు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా 1000 రూపాయలు పెరిగి హైదరాబాద్ మార్కెట్లో 1,44,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. పండగ సీజన్ లో వెండి వస్తువులు కొనాలనుకునే వారికి ఇది నిజంగా పెద్ద షాక్. ఇంతకీ ధరల పెరుగుదలకు అసలు కారణం ఏంటి? రాత్రికి రాత్రే ఏం జరిగింది? దీని వెనుక 3 ప్రధాన కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కారణం నెంబర్ 1, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడుతుందో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు పరుగులు తీస్తారు. దీంతో డిమాండ్ పెరిగి రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం జరుగుతుంది ఇదే. కారణం నెంబర్ 2, డాలర్తో రూపాయి యుద్ధం. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోవడం బంగారం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. మనం బంగారాన్ని డాలర్లలో చెల్లించి దిగుమతి చేసుకుంటాం. రూపాయి బలహీన పడినప్పుడు మనం బంగారం కొనడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం నేరుగా వినియోగదారుడిపై పడుతోంది. కారణం నెంబర్ 3, స్థానిక డిమాండ్ అండ్ పండుగల సీజన్. ప్రస్తుతం మన దేశంలో పండుగల సీజన్ సమీపిస్తోంది. దసరా, దీపావళి, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలో సహజంగానే బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఈ డిమాండ్ ను అదునుగా తీసుకొని బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల మంట సామాన్యుడిని ఎలా కాల్చేస్తుందో ఒకసారి చూద్దాం. కూతురి పెళ్లి కోసం గ్రాము బంగారం కూడబెట్టుకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఇప్పుడు తలకిందులైంది. ఇక రెండవది మధ్యతరగతి పెట్టుబడి. నెల జీతంలో కొంత దాచుకొని చిన్న బంగారు నాణం కొందామనుకునే మధ్యతరగతి ఉద్యోగికి ఇది అందనంత దూరంగా కనిపిస్తోంది.
మూడవది రైతన్నల అవసరాలు. పంట చేతికొచ్చాక వచ్చిన డబ్బుతో భార్యకు ఏ చిన్న వస్తువు కొనిద్దామనుకునే రైతన్నకు ఈ ధరలు షాక్ ఇస్తున్నాయి. ప్రేక్షకులారా, ఈ ధరల పెరుగుదల మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? మీరు దేనికోసం బంగారం కొనాలనుకుంటున్నారు? మీ బడ్జెట్ ఎంత దెబ్బతింది? దయచేసి మీ ఆవేదనను, అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో పంచుకోండి. మీలాంటి వేలాది మందికి అది గొంతుక అవుతుంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా? దీనిపై మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ చూస్తుంటే స్వల్పకాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. పండగ సీజన్ ముగిసే వరకు ఈ ట్రెండ్ కొనసాగవచ్చునని ప్రముఖ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులు డిప్స్ లో కొనడం మంచిది. అంటే ధర కొద్దిగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకం. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెల కొద్దిగా కొనుగోలు చేసే సిప్ విధానం ఉత్తమమని మరికొందరు సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో బంగారం ధరలు దిగివచ్చే సూచనలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ కొద్దిగా తగ్గినా అది తాత్కాలికమే కావచ్చు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మొదటిది, అత్యవసరమైతేనే కొనండి. పెళ్లిళ్ల వంటి అత్యవసర అవసరాలు ఉంటే తప్ప కేవలం పెట్టుబడి కోసం ఇప్పుడే కొనడానికి తొందర పడకపోవడం మంచిది. రెండవది, హాల్ మార్క్ చూసుకోండి. ఒకవేళ కొంటుంటే తప్పనిసరిగా 916 హాల్ మార్క్ ఉన్న నమ్మకమైన దుకాణాల్లోనే కొనండి. బిల్లు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మూడవది, పాత బంగారం అమ్మాలా? మీ దగ్గరున్న పాత బంగారాన్ని అమ్మి కొత్త డిజైన్లు తీసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం. మీకు మంచి రేటు లభించే అవకాశం ఉంది. చూశారు కదా, బంగారం ధరల వెనుకున్న అసలు కథ ఇది. ఈ రోజు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి లోతైన విశ్లేషణలు ప్రతిరోజు ఖచ్చితమైన బంగారం వెండి ధరల అప్డేట్స్ మీ ఫోన్కే నేరుగా రావాలంటే మీరు ఒక పని చేయాలి. వెంటనే మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.